నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఆపరాజు వెంకట ప్రసాద్ శర్మ సంయుక్తంగా వారు మీడియాతో మాట్లాడుతూ కడప నగరం రామచంద్రయ్య కాలనీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా షష్ఠి సందర్భంగా స్వామివారికి పుష్పాభిషేకం, పూల అలంకరణ, నైవేద్యం సమర్పిస్తారని మరియు రామచంద్రయ్య కాలనీ ప్రజలు దేవాలయం దేవుని కృపా కటాక్షములు మరియు ఆ దేవుని ఆశీస్సులు పొందగలరని, మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమం చేసిన దాతలు పుట్టా నాగలక్ష్మి, పుట్టా సుబ్రహ్మణ్యం అన్నదానం నిర్వహించారన్నారు. पूर्व संकल्प विधानेन यजमानस्य पुत्रस्य अति शीघ्रमेव विवाह योग्यता अनुग्रहकृपाकटाक्ष सिद्धित्वं शीघ्रमेव कल्याण योग्यता फलसिद्धिं श्री वल्लीदेव सुब्रह्मण्य स्वामी संपूर्ण अनुग्रहकृपाकटाक्ष सिद्धिरस्तु. कुबेराय वैश्रवणाय महाराजाय नमः. मनोवाञ्छाफलसिद्धिरस्तु, इष्टकार्यसिद्धिरस्तु, वंशाभिगोत्र अतिशीघ्रमेव मनोसङ्कल्पसिद्धिद्वारा श्री वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामिनः संपूर्ण अनुग्रह शिवेन्द्र ये प्रतिष्ठति. ओम राजाधिराजाय प्रचक्षसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामं कामकामह्यमह्यं कामेश्वरो वैश्रवणो ददातु. कुबेराय वैश्रवणाय महाराजाय नमः. पूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धि द्वारा उन्नतोन्नत पदवी योग्यता अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु. రామచంద్రయ్య కాలనీ వెలసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సంబంధంగా కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టం చేసుకున్నటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారికి అందరూ ప్రతి ఒక్కరు కూడా నైవేద్యంతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఆనందం పంచుకొని ఇక్కడ పాలు పంచుకోవడం వాళ్ళ అదృష్టంగా భావించుకుంటున్నాం. అలాగే మేము కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము కూడా ఈ గ్రామానికి వచ్చి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. చాలా గొప్ప కార్యక్రమము. ఇలాంటి వాళ్ళు ఎక్కడో అరుదై ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యధిక సంఖ్యలో కన్నుల విందుగా చూసి జనాలు తరించడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం కూడా జరపడం జరిగినది. సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమానికి కూడా అత్యధిక సంఖ్యలో జనులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని కోరుతున్నాం. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు షష్ఠి మహోత్సవ కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిన్నటి నుంచి 2 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, నవగ్రహ ఆరాధన, ధ్వజారోహణ, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రము తిరిగి లగ్నాష్టకము, స్వామివారి ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేక కార్యక్రమములు మరియు 11:45 నుంచి దండుర్లక పుష్కరాంశం నందు స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. మధ్యాహ్నం 12:30 నుంచి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులైనారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు గ్రామ మెరవని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రామ మెరవని కార్యక్రమం కూడా ఉన్నది.
భక్తులందరూ కూడా విజయవంతం చేయవలసిగా కోరుచున్నాము. ఈ ఆలయానికి చాలా ప్రశస్తం ఉంది. ఈ గతం నుంచి కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడము, సంతానం లేని వాళ్ళకి సంతానం జరగడం, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కుజదోషాలు పోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నది. కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు స్వామి వారి అనుగ్రహం పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం అవసరం అవుతుంది. అందువల్ల ఇక్కడ చేయించుకున్న వాళ్ళందరూ కూడా మంచి జరుగుతున్నది. కాబట్టి ప్రతి మంగళవారము ఈ ఆలయం నందు విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నది. ఈ ఆలయ ధర్మకర్త జోగినేని రామచంద్రయ్య గారు, వారి కుమారుడు చంద్రకుమార్ రాయల్ గారు, వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతున్నది. ఆలయ అర్చకుడు అప్పరాజు వెంకట ప్రసాద్ శర్మ. మైత్రి అనే ఒక ఆమె ఉంది కదా, సాయి విజ్ఞాన వాళ్ళు పడతాను అది అన్నదానం చేయడమైనది. 1000 మంది అటెండ్ అయినారు. 1000 మంది పైన భోజనం చేసి అందరూ వెళ్ళిపోయారు. మా సభ్యులందరూ దీంట్లో మా టీం అంతా భూపతి రాయలు, మస్తాన్ రాయలు, తర్వాత సమ్మెట సత్యనారాయణ, అలాగే శంకరయ్య గారు, అట్లాగే ఎల్లారెడ్డి గారు, అట్లాగే నీల వేముల మిగతా సభ్యులు నర్సయ్య గారు. లేదు, నా సొంతంగా నా పేరు పుట్టా సుబ్రహ్మణ్యం.